వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఇస్ కీర్తన. హైదరాబాద్ విశ్వనగరం మహా అభివృద్ధి పేరిట ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నగరంలోనే చాలా మౌలిక వసతులు లేవని, అలాగే మెరుగైన సేవలు అందించడం లేదని ప్రజలు కూడా ఈ మధ్య కాలంలో కొంత ఎక్కువగానే అనుకుంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే నగరంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, ఉస్మానియా కానివ్వండి, లేకపోతే నీలోఫర్ కానివ్వండి, ఇలాంటి ఆసుపత్రి పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే ఆ పరిసరాల్లో భాగంగా చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి వైద్యం తీసుకుంటూ ఉంటారు. సో ఎక్కడ ఉండాలో తెలియక ఫుట్ పాత్స్ పైన పడుకోవడం కానివ్వండి, రోడ్ పైనే ఉండిపోవడం కానివ్వండి, అలా చేస్తుంటారు. మనీ పెట్టి ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉస్మానియా పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, నీలోఫర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ చుట్టూ కానీ ఇక్కడిక్కడే ఉంటుంటారు. బయట పబ్లిక్ టాయిలెట్స్ ని యూజ్ చేసుకోవడం, అలా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ప్రిమిసెస్ లో ట్రాఫిక్ కూడా ఎప్పటికప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ 2 వీలర్స్ అయినా, కార్ అయినా ఏదన్నా వచ్చిందంటే కాస్త ట్రాఫిక్ కే చాలా ఎక్కువ మంది అలా నిలిచిపోవాల్సి వస్తుంది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఎంత ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నప్పటికీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కంటిన్యూగా ఇక్కడ జాబ్ చేస్తూ వాళ్ళని లైక్ అడ్వైస్ ఇస్తూ ఉంటారు, ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అని చెప్పి 2 వీలర్స్ కి కానివ్వండి, కార్ కి కానివ్వండి. కాకపోతే హాస్పిటల్ కి దగ్గరగా దిగాలి అన్న ఒక ఇదితో పేషెంట్స్ అందరు కూడా ఇక్కడికి వచ్చి దిగుతూ ఉంటారు కాబట్టి నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈవెన్ మీరు విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, చాలా క్రౌడీ సిస్టమ్ ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉన్నాము. అండ్ ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం కూడా ఇలాంటి మౌలిక వసతులు ఎక్కడైతే కట్టుదిట్టంగా ఉంటాయో వాటిపైన కూడా దృష్టి సారించింది. అండ్ ఆల్సో కొత్త బిల్డింగ్, ఉస్మానియాకి కొత్త బిల్డింగ్ కూడా రావాలన్న యోచనలో అయితే ఉంది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ గోషామహల్ ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం కూడా ఈ నెల 31న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఇక ఈ మేరకు ఆసుపత్రి భవన నిర్మాణంపై హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ, సీఎం ముఖ్య సలహాదారుడు నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కూడా సీఎం సార్తో ఆల్రెడీ ఒక సమీక్ష అన్నది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో వాళ్ళ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా షేర్ చేసుకున్నారు. అయితే వచ్చే 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్లుగా పూర్తి ఆధునిక వసతులతో ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం ఉండాలని కూడా సీఎం సూచించినట్టు తెలుస్తుంది. అయితే కొత్త భవనాల నిర్మాణానికి సంబంధించి ఏ విషయంలోనూ రాజీ పడొద్దని అధికారులకు కూడా ఆల్రెడీ ఈయన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణం ఏదైతే ఉందో బోధన సిబ్బంది కానీ విద్యార్థులకు వేర్వేరుగా నిర్మించే హాస్టల్ భవనాల విషయంలోనూ కూడా పూర్తి నిబంధనలు పాటించాలి అని చెప్పారు. ఇక హోటల్ భవన నిర్మాణాలకు పార్కింగ్ కానీ, ల్యాండ్స్కేప్ విషయంలో కానీ తగు జాగ్రత్తలు కూడా పాటించాలి అని చెప్పుకొచ్చారు. అయితే ఇది మాత్రమే కాకుండా అవసరమైన చోట ఇతర మార్గాలను కలిపేలా అండర్ పాస్లు కూడా నిర్మించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇక్కడ అధికారులకు సూచించడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చే రోగులు ఎవరైతే ఉన్నాయో వారికి సహాయకంగా, అంటే వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా చాలా మంది వస్తూ ఉంటారు. విజిటర్ వాహనాలను నిలిపేందుకు కూడా ప్రత్యేక పార్కింగ్ అన్నది ఉండాలి అని చెప్పుకొచ్చారు. అలాగే అండర్ గ్రౌండ్ లో 2 ఫ్లోర్లలో పార్కింగ్ ఉండాలి. డార్మిటరీ, ఫైర్ స్టేషన్, క్యాంటీన్, మూత్రశాలలు, ఎస్టీపీలు నిర్మించాలి అని కూడా చెప్పడం జరిగింది. ఇక కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా పిల్లలు విదేశాల్లో స్థిరపడిన వారు వచ్చేందుకు కూడా 2-3 రోజులు పడుతుంది కాబట్టి అప్పటి వరకు మృతదేహాలను భద్రపరిచేందుకు ఆధునిక సౌకర్యాలతో మార్చరీ, బాడీ ఫ్రీజింగ్ సదుపాయాలతో నిర్మాణాలు ఉండాలని చెప్పారు. అవయవాల మార్పిడి, అత్యవసర సమయంలో రోగుల తరలింపుకు వీలుగా ఉండేటట్టు హెల్దీ అంబులెన్స్లు కూడా వినియోగిస్తున్నందుకు హెలీప్యాడ్ నిర్మాణం కూడా చేపట్టాలి అని చెప్పారు. ఇక ఆసుపత్రిలో అడుగుపెట్టగానే ఎవరికైనా సరే ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు అన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక రోగుల తరలింపుకు వీలుగా ఉండేటట్టు అంబులెన్స్ కూడా వీలైనంత వరకు ఎక్కువగా పెట్టాలి అని చెప్పారు. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ని చూసినా కూడా ఎక్కడో అక్కడ నీళ్ల కొరత కానివ్వండి, లేకపోతే వాష్రూమ్స్ ఇబ్బంది కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అయితే నీళ్లను కూడా ఎప్పుడప్పుడు భద్రపరచాలి. ఇన్ కేస్ వాటర్ ట్యాంక్స్ లో వాటర్ లేకపోయినా ఎవరికైతే ఎమర్జెన్సీ ఉంటుందో బకెట్స్ లో వాటర్ నింపి కూడా వాష్రూమ్స్ లో పెట్టాలి అని చెప్పేసి ఇవన్నీ అంటే ఒక చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ఒక హాస్పిటల్లో ఏవేవైతే ఉండాలి, అంటే ఏ ఇబ్బంది లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా ఏవైతే ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారో ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల కిందకే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా చూడాలి. ఇక్కడ జాబ్ చేసేవారు సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా వృద్ధులు వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి అందించే వీల్ చైర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రావాలి అని చెప్పేసి అనుకున్నారు. అండ్ అప్రాక్సిమేట్ గా ఇప్పుడున్న బిల్డింగ్స్ లో చూసుకున్నట్లయితే ఓపీ పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే మెయిన్ బిల్డింగ్ లో కానివ్వండి, ఎప్పటికప్పుడు జనాభా కూడా పెరిగిపోతూ వస్తుంది. రోగులు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. వారి కోసం కూడా ఒక నూతన భవనం అనేది నిర్మాణించడం జరిగినట్లయితే
ఫెసిలిటీస్ కూడా బాగున్నట్లయితే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. ఇక అందరూ అనుకున్నట్టుగా ఈ జనవరి 31 నాడున శంకుస్థాపన కూడా నూతన బిల్డింగ్ చేయనున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు. అండ్ ఎప్పుడో ఉస్మానియాకి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది, అలాగే ఇంకా 100 ఏళ్ల నాటి వరకు కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా నూతన టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి అని చెప్పేసి ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కూడా అధికారులు కూడా వర్క్ చేస్తున్నారు. సో ఈవెన్ ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది కానివ్వండి, లేకపోతే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏ రూమ్స్ లో ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంది, వాటి ద్వారా నుంచి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందా, ఎక్విప్మెంట్ ఏదైనా తక్కువ అయినా, లేకపోతే రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఇంకేదైనా ఇక్కడ నుంచి అఫోర్డ్ చేయలేని వారు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కానివ్వండి, బిలో పావర్టీలో ఉన్నవారు కానివ్వండి, ఇలా రోడ్ల పైన కానీ హాస్పిటల్ ప్రిమిసెస్ లో పడుకోకుండా ఉండడం కోసం వాళ్ళకంటూ కూడా ఒక సపరేట్ గదులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది. మరి 31st శంకుస్థాపన జరిగిన తర్వాత ఎన్ని రోజులకి ఇవన్నీ పగడ్బందీగా ప్లాన్ అంతా కూడా సక్సెస్ అయిపోయి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చేస్తారో రానున్న కాలంలో తెలియాల్సి ఉంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ జైతో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.